అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 11 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఇవ్వాలంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ సౌగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ జిల్లా చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిశీలించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి తిరుఫలిత ప్రకారము రేపటి రోజున మీ యొక్క మానసిక స్థితి కొంచెం తిందరమనగా ఉంటేనే ఉండబోతుందండి. రేపటి అన్ని కాలం కూడా మీ ఆత్మవిశ్వాసము రేపటి పెరుగుతుంది. నిర్వహణ సంబంధిత పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీరు మీ కుటుంబానికి చాలా సమయం కూడా కేటాయిస్తారు. మీ యొక్క ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. మీ వైవాహిక సంబంధంలో ఒత్తిడి తగ్గుతుంది. మీరు మీ పని పద్ధతిలో మార్పులు చేసుకోవచ్చు. మీ యొక్క మీ దృష్టి కెరీర్ మరియు ప్రతిష్టపై ఉంటుంది. మీరు రేపటి మీరు గందరగోళం మరియు శారీరక సమస్యలకు గురి కావచ్చు. తిరోగమన బుద్ధుడు ఈ ఇమేజ్ మరియు ఫైనవైస్ని మెరుగుపరచడానికి మీకు అవకాశం అయితే ఇస్తారండి. మీ యొక్క మర్యాద రేపటి ఉన్నతాధికారుల ముందు మీ స్థానం బలపరుస్తుంది. ప్రేమ సంబంధాల్లో మీరు కొంచెం దూరమైనట్లు అనిపించవచ్చు. కాబట్టి మీ యొక్క పరిస్థితిని మీ భాగస్వామికి స్పష్టంగా వివరించండి. ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి క్షుణ్ణంగా పరిశోధన చేసిన తర్వాతే రేపటి రోజు చర్యలు తీసుకోండి. ఆరోగ్యపరంగా తలనొప్పి మరియు కంటికి చికాకు గురించి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి స్త్రీలు రేపటి రోజున మీ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకుంటూ మీ పనిపై దృష్టి పెట్టవలసిన రోజండి. పనిలో ఓర్పు మరియు మానసిక బలాన్ని కాపాడుకోవడం రేపటి రోజు చాలా ముఖ్యం. రేపటి రోజున మీ వైవాహిక జీవితంలో పనికి సంబంధించిన ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా ప్రయత్నించండి. చిన్న విషయాలకు భావోద్వేగపరంగా స్పందించడం వల్ల సంబంధాల్లో అనవసరమైన ఉద్రిక్తత పెరుగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సంభాషణలు మాధుర్యం మరియు అవగాహనను కొనసాగించండి. మీ యొక్క తండ్రి లేదా కుటుంబ సీనియర్ సభ్యుని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రేపటిలో ఒంటరి మహిళల సంబంధాల కంటే వారి యొక్క కెరీర్ మరియు బాధ్యతలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. రేపటి రోజున కార్యాలయంలో మీ యొక్క విజయము మానసిక బలము మరియు సహనంపై ఆధారపడి ఉంటుందండి. సీనియర్ అధికారి లేదా బాస్ నుండి వ్యక్తిగతంగా ఏదైనా సాధారణ వ్యాఖ్యలను తీసుకోకుండా ఉండండి. విమర్శలను లేదా సూచనలను సానుకూల రీతిలో అంగీకరించడం మంచిది. పరిపాలన, రాజకీయాలు, కళలు లేదా ప్రజా సంబంధాలతో సంబంధం ఉన్న వ్యక్తులు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఉంటూ స్పష్టమైన ఆలోచనతో పనిచేయడం ద్వారా పరిస్థితి క్రమంగా మీకు అనుకూలంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో రేపటి రోజు తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. భావోద్వేగాల ప్రభావంతో ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో నష్టాలకు దారితీయవచ్చు. పెట్టుబడి లేదా కెరీర్ సంబంధించిన ప్రణాళికల గురించి ప్రశాంతంగా ఆలోచించడం మంచిదండి. రేపటి రోజున డబ్బుకు సంబంధించిన విషయాల్లో స్థిరత్వం మరియు సహనాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా మార్పులు చేసే ముందు సరైన సలహా తీసుకోండి మరియు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదేమైనా రేపటి రోజున మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ యొక్క ఇంట్లో ఉన్న పెద్దవారి యొక్క సలహా తీసుకొని చేయడం వల్ల మీకు అనుకూలంగా అయితే ఉంటుందండి. అలాగే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకా అలాగే రేపటి రోజు మీకు ఆనందంతో నిండిన రోజండి. మీ యొక్క జీవన నాణ్యతలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది మరియు మీ యొక్క కృషి సానుకూల ఫలితాలను ఇవ్వచ్చు. అయితే భావోద్వేగాల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ముఖ్యం. రేపటి రోజు మీ సంపద పెరిగే సంకేతాలు ఉన్నవి. ఇది మీకు అపారమైన ఆనందాన్ని ఇస్తాయి. వ్యాపారం ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మీ యొక్క చివరికి మీరు గణనీయమైన విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు రేపటి రోజున అపరిచితులను నమ్మే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఆశలు చాలా శుభప్రదంగా నిరూపించబడతాయి మరియు వారి యొక్క దయతో మీరు పాత లావాదేవీని కూడా ముగించవచ్చు. విద్య మరియు సాంస్కృతిక కార్యకలాపం పాల్గొనే అవకాశం ఉంది. మీ యొక్క ప్రతిభను చూపించడానికి ఇది మంచి సమయం అండి. చేస్తున్న వృత్తిలో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు భవిష్యత్తులో మీకు ఉపయోగపడవచ్చు. కొత్త అవకాశాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. రేపటి రోజు మీరు మేధోపరమైన పనులు, ఆవిష్కరణలు మరియు రచనలతో నిమగ్నమై ఉంటారు. రేపటి రోజు మీరు కొత్త ప్రయత్నం ప్రారంభించవచ్చు. సుదీర్ఘ పర్యటన లేదా మతపరమైన తీర్థయాత్రకు కూడా అవకాశం అయితే ఉందండి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు కూడా తలెత్తాయి.
మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే మధ్యాహ్నం తర్వాత కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మీ యొక్క తల్లిగారి నుండి ప్రయోజనాలు పొందుతారు. మీరు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. ఏదేమైనా రేపు ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. సమయ ప్రవాహం మీకు అనుకూలంగా ఉంటుంది. దాన్ని సమర్థవంతంగా ఉపయోగించడము మీ యొక్క సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మీ పనిలో కొత్త ధనాన్ని ప్రవేశపెట్టడం వల్ల విసుగు తగ్గి మీ ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో నాణ్యమైన సమయం గడపడం కూడా మీరు ఆనందిస్తారు. తొందరపడకుండా ఉండండి. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మోసం జరిగే అవకాశం ఉంది. మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఏవైనా ముఖ్యమైన పత్రాలను చివరికి ఇవ్వకుండా వాహన నిర్వహణ ఖర్చులు కూడా పెరగవచ్చు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ప్రయత్నాలు పెంచాల్సి ఉంటుందండి. దూరపు వ్యక్తులతో సంబంధాలు కొనసాగించండి. దిగుమతి ఎగుమతి సంబంధిత వ్యాపారంలో ఉండేవారికి రేపటి రోజు లాభదాయకమైన రోజండి. ప్రభుత్వ సేవలు ఉన్నవారు కొన్ని ముఖ్యమైన అధికారం లేదా బాధ్యత స్వీకరించడానికి సంతోషంగా ఉంటారు. వినోద సంబంధిత కార్యక్రమాలను కుటుంబంతో ప్లాన్ చేసుకోవచ్చు. మీ ప్రేమ భాగస్వామ్యంతో లాంగ్ డ్రైవ్ వెళ్ళడము మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ యొక్క విశ్రాంతికి కూడా సమయం కేటాయించండి. అధిక శ్రమ మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారికి రేపటి రోజున సానుకూల మరియు ప్రగతిశీలమైన రోజు అయితే కావచ్చు. మీ జ్ఞానం మరియు నైపుణ్యాల పనిలో ప్రదర్శించబడుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపార ఒత్తులు తమ పనిలో మంచి ఫలితాన్ని చూస్తారు. కొత్త ప్రాజెక్టులో పనిచేయడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. మీరు మీ యొక్క వ్యాపారాన్ని కొత్త ప్రదేశానికి విస్తరించాలని లేదా కొత్త దుకాణాన్ని తెరవాలని ప్లాన్ చేస్తుంటే సమయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగస్తులకు కూడా రేపటి మంచిదండి. మరియు ముఖ్యమైన కెరీర్ సంబంధిత నిర్ణయాలు తలెత్తవచ్చు. మీ యొక్క కుటుంబ జీవితం ఆనందంగా మరియు సామరస్యంతో నిండి ఉంటుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడపడానికి మీకు అవకాశం అయితే ఉంది. మరియు ప్రేమ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. విద్యార్థులు మరియు క్రీడల్లో పాల్గొనే వారికి రేపటి అనుకూలంగా ఉంటుంది. మరియు వారు తమ రంగాల్లో బాగా రాణించగలరు. ఆరోగ్యానికి సంబంధించి మీ యొక్క ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. రేపటి మీ యొక్క కెరీర్ మరియు కీర్తి ప్రాధాన్యతగా ఉంటాయి. మీ మర్యాద మరియు దౌత్య నైపుణ్యాలు ఉన్నత అధికారులను ఆకట్టుకుంటాయి. ప్రమోషన్స్కు మార్గం సుగమం చేస్తుంది. టెక్నాలజీ మరియు మార్కెటింగ్ రంగాల వారికి ఇదొక విజయ దినమండి. తిరోగమన బుద్ధుడు మీ పనిశైలిని మరియు వృత్తిపరమైన ఇమేజ్ని తిరిగి అంచనా వేయడానికి మీకు అవకాశం అయితే ఇస్తాడు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి సంభాషణలు భాగస్వామ్యంతో స్పష్టంగా ఉంటాయి. పని ఒత్తిడి మీ వ్యక్తిగత జీవితాన్ని ఆధిపత్యం చేయనివ్వకండి. పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా తీసుకోండి. అనవసరమైన కొనుగోళ్లను నివారించడం ఉత్తమం. మీకు తలనొప్పి లేదా కంటి చికాకు రావచ్చు. మీ సృజనాత్మకత రేపటిన కొత్త శిఖరాలు చేరుకుంటుందండి. కాబట్టి మీ ఆలోచన పంచుకోవడానికి వెనుకాడకండి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ చుట్టూ ఉంటారు. మీకు మనశ్శాంతిని ఇస్తారు. మీరు మీ అంతర్గత స్వరాన్ని వినడానికి ప్రయత్నించండి. ఇది మీకు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. పనిలో సహోద్యోగితో కమ్యూనికేట్ చేయడం ముఖ్యం. మరియు ఇది మీ యొక్క పని జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలదు. మీ వ్యక్తిగత జీవితం రేపటి మీ సంబంధాల లోతును అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం కూడా వస్తుందండి. మీ భాగస్వామితో మాట్లాడడానికి కూడా సమయం కేటాయించండి. ఇది మీ యొక్క సంబంధాన్ని బలపరుస్తుంది. రేపటి కొన్ని వివాదాస్పద విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ బాకీ ఉన్న డబ్బు చిక్కుకుపోవచ్చు. ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకు వెళ్ళవచ్చు. మీ ఇంటి ఖర్చులు పెరుగుతాయి. మహిళలతో అధిక వాదనలు నివారించండి. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ యొక్క అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల ఒక పెద్ద సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మీరు అనేక పనులతో బిజీగా ఉంటారు. మీ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు మరియు విజయం కూడా సాధిస్తారు. మీ పిల్లల విద్య లేదా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం వల్ల కొన్ని సానుకూల ఫలితాలు అయితే రావచ్చండి. ఇది మీ సంతృప్తి మరియు ఆత్మవిశ్వాసాన్ని అయితే రెండిట్లు పెంచుతుంది. ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు మీ భావోద్వేగాలు నియంత్రించుకోండి. మరియు యువకులు తమ యొక్క ప్రేమ వ్యవహారాలు పాల్గొనడం ద్వారా వారి చదువులు మరియు కెరీర్లో రాజీ పడకూడదు. వృత్తిపరమైన రంగంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. మీ యొక్క ఆదాయం కూడా పెరుగుపడుతుంది. అయితే కాగిత పనిని నిర్వహించేటప్పుడు స్వల్పంగానైనా నిర్లక్ష్యం చేయడం హానికరం. కాబట్టి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. మీ యొక్క పని నాణ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. దిగుమతి ఎగుమతి వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారి పనుల పట్ల అంకిత భావంతో ఉండటం వల్ల మీ యొక్క బాధ్యతలు కొంతవరకు తగ్గుతాయి. మీ రాశి వారికి అధిక ఒత్తిడి మరియు కోపాన్ని నివారించండి. ఇది మీ ఆరోగ్యము మరియు మానసిక ఒత్తిడిని స్థితిని అందగాలు కూడా రెండింటినీ ప్రభావితం చేస్తుందండి. రేపటి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాస్పద విషయాలకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ యొక్క డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. బాకీ ఉన్న డబ్బు చిక్కుకుపోవచ్చు. మీ ఇంటి ఖర్చులు కూడా రేపటిన ముఖ్య ఖచ్చితంగా కూడా పెరగబోతున్నాయండి. రేపటిన మీ మానసిక స్పష్టత కోసం గాను అయోమయము నిరాశ నిస్పృహ దగ్గరకు రానియకండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని రేపటిని బాధిస్తాయి. కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం లేదు. నవ్వులకి శబ్దం రాదండి. హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా. ఆఫీసులో చాలా రోజుగా రేపటి ఇబ్బందులు పడుతూనే కనుక రేపటి మీకు ఎంతో వృధా చేస్తున్న మిత్రులు దూరంగా ఉండండి. రేపటి మీ జీవిత భాష ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైన చేసి
మిమ్మల్ని ఊరటనిస్తారనమాట. రేపటి రోజున వినాయక స్వామి యొక్క ఆరాధన అంతకక్కడ మేలు చేస్తుందండి. ఎక్కడైనా దగ్గరలో ఎక్కడైనా సరే మీకు అంటే వినాయక స్వామి ఆలయం ఉంటే వెళ్ళి గరికమాల సమర్పించడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. మరి తెలుసుకుందాం కానీ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.